అందరికీ నమస్తే. తెలంగాణ ప్రజలు ఎటువైపు? ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో చర్చ. ఎటువైపు ఏమున్నది? కాంగ్రెస్ పార్టీకే ఓట్లేసిండ్రు, గెలిపించుకున్నారు కదా అని చెప్పి కింద కామెంట్లు కూడా వస్తా ఉన్నాయి. అటు కామెంట్లు ఉంటున్నాయి, ఇటు కామెంట్లు ఉంటున్నాయి. ఏం అర్థం కావట్లేదు పరిస్థితి. ఎందుకంటే ప్రజల టాక్ ఓలాగా వినపడుతుంది బయట. సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినాం, గెలిపించుకున్నాం, 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు. మరి ఆ దిశగానే అడుగులు వేస్తా ఉంది. నమ్మినాం వేసినాం ఓటు అని చెప్తా ఉంటే బీఆర్ఎస్ ఏమో లేదు, సంవత్సరంన్నరలోనే మొత్తం అంత మోసం అయిపోయినాం, తెలంగాణ మళ్ళీ కేసీఆరే కావాలంటున్నారు. కేసీఆర్ వస్తేనే తెలంగాణకి మళ్ళీ బాగుపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు నీళ్ళు వస్తలేవు, రైతు బంధు వస్తలేవు, పథకాలు వస్తలేవు, కేసీఆర్ కిట్ వస్తలేదు, మగపిల్లగా పుడితే 12,000 వచ్చేటి, ఆడపిల్లగా పుడితే 13,000 వచ్చేటి, ఇవన్నీ ఆడిపోయినాయి అని చెప్పి చర్చ నడుతుందని చెప్పి మరి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ అంత ఆగవాదం చేసినాడు కదా అని చెప్పేసి అంటే ప్రజల ఆలోచన విధానం వాస్తవంగా అర్థం కావట్లేదు. తెలంగాణలో దాదాపు 3 ఏళ్ళు పడుతుంది ఒక ఎమ్మెల్యేని అధికారంలోకి తెచ్చుకొని. సాధారణ ఎన్నికలలో ఓ ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్న తర్వాత 3 ఏళ్ళు పట్టొచ్చు, 4 ఏళ్ళు కూడా పట్టొచ్చు. ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలంటే, వ్యతిరేకంగా మాట్లాడుకోవాలంటే. కానీ సంవత్సరంలోనే సోషల్ మీడియా వేదికగా కావచ్చు, లేకపోతే గ్రామాలలో మారుమూల ప్రాంతాలలో కావచ్చు, ప్రభుత్వానికి వ్యతిరేకంగానే, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే మాట్లాడుకుంటా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఓ సామాన్యమైనటువంటి కార్యకర్త, కాంగ్రెస్ పార్టీకి కరుడు కట్టినటువంటి కార్యకర్త ఇవాళ ఇక రైతు బంధు గురించి అందరికీ తెలుసు కదా, గదే చెప్పబోతున్నాను నేను కూడా మళ్ళీ. ఇప్పుడు ఆ కార్యకర్తకు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చింది. ఆ కార్యకర్త ఆయనకు కూడా మగపిల్లగాడు పుట్టినా, ఆడపిల్లగాడు పుట్టినా, ప్రభుత్వ ఆసుపత్రిలో పుడితే కేసీఆర్ కిట్ వచ్చింది. ఆయన 12,000 వచ్చినాయి, ఆయన 13,000 వచ్చినాయి, కాంగ్రెస్ కార్యకర్తకు వచ్చినాయి. మరి అలా కాంగ్రెస్ కార్యకర్తకు కూడా రైతు బంధు రావట్లే. ఆయన కూడా మనిషే కదా, ఆయన మనిషే, ఆయన రైతే, ఆయనకి కష్టాలు ఉంటాయి, ఆయనకి కూడా బాధలు ఉంటాయి. ఇలా కాంగ్రెస్ కార్యకర్త తీసుకుంటుందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. బీఆర్ఎస్ అయినా తీసుకోకపోయినా కానీ నేను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు తీసుకున్నా కదా, పెద్దగా నాకు ఇత్తేంది ఇవ్వకపోతే. ఒకవేళ రేవంత్ రెడ్డి దగ్గర నుంచి డబ్బులు ఒకవేళ వచ్చినా బీఆర్ఎస్ కార్యకర్త దాన్ని వ్యతిరేకంగానే చెప్పుకుంటారు, అవునా కాదా? కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఇక్కడ మోసపోతా ఉన్నాడు. కార్యకర్తకు కూడా పైసలు వస్తలేవు, అంత గందరగోళంగా మారింది పరిస్థితి. కీలకమైనటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా రావట్లేదు అనేది ప్రజలు చెప్తా ఉంటే ప్రజలు ఎటువైపు ఉన్నారు అసలు అనేది అర్థం కావట్లేదు. ఇటు మనం ఎన్నైనా చెప్తాం, మీడియా ఉందా చెప్తుంది, 1000 చెప్తుంది మీడియా. కొద్దిగా ఉన్నదాన్ని దాన్ని మిక్సింగ్ చేసి మసాలేసి దాన్ని అడిదిప్పి ఇడిదిప్పి ఏ ఛానల్ అయినా కావచ్చు, చిన్న యూట్యూబ్ దగ్గర నుంచి వెళ్ళి పెద్ద శాటిలైట్ ఛానల్ వరకు గింతదాన్ని గంత చేసి మస్తు చూపించవచ్చు. కానీ రియాలిటీగా ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అనేది ఇంపార్టెంట్. వాస్తవంగా తెలంగాణ ప్రజలు ఇదే సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి, సంవత్సరంన్నర తర్వాత ఎవరెవరైతే ఓట్లేసిరో వాళ్ళే ఇప్పుడు అనవసరంగా ఓటేసినామని చెప్తా ఉన్నారు. మరి ఏం జరుగుతా ఉంది? ఏం జరిగింది అసలు తెలంగాణలో? ఏం జరిగింది? ఎక్కడ డిపెండ్ అయింది తెలుసా? బాగా పెన్షన్ దగ్గర డిపెండ్ అయింది. పెన్షన్ రేవంత్ రెడ్డి గారి వీడియో ఒకటి ఉండే అయిందాక మీకు నా ఫోన్లో కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా మీకు. ఇగో ఈ నెల ఎంత వస్తుంది పెన్షన్? కేసీఆర్ని ఈ నెల బొంద పెడితే, ఇంకా బొంద పెట్టడం అంటే అదే రాజకీయంగా సమాధి చేస్తే, వచ్చే నెల నుంచి 4,000 రూపాయలు. ఇదెంత? ఇట్లా చూపించండు. ఇదెంత? ఇదే ఆకాశం టీవీలో వీడియో, నేను నెక్స్ట్ వీడియో కూడా ప్లే చేసి చూపిస్తా. ఇదెంత అంటే 4,000 అని చెప్పి అసలు అది మామూలుగా చెక్కలు కొడతలేదు తెలుసా వీడియో. ఇదెంత అండు 2 ఇదెంత 4. ఇప్పుడు పడుతున్నాయా 4 పడుతున్నాయా? మరి రేవంత్ రెడ్డి గారు ఆ వీడియో చూస్తే ఏంది పరిస్థితి? ఆ వీడియో చూస్తే అరే ఇక వచ్చేసారి మనం గెలవరా అన్నట్టు అనిపిస్తుందా? బాగా చెప్తా అనిపిస్తుంది. ఎందుకంటే అంత నమ్మకంగా చెప్పిండు సార్. రాక అధికారంలోకి వస్తాం అని చెప్పి ఏది పడితే అది చెప్పేస్తే ఇవాళ తెలంగాణ వాస్తవంగా అర్థం కానే సిచ్యువేషన్ ఉంది. తెలంగాణ ప్రజలు ఎటువైపు? సరే బీజేపీని కొద్దిగా పక్కకు తీసుకుందాం,
బీజేపీని ఎందుకు పక్కకు తీసుకుందామనంటే బీజేపీ ఇంకా కొంచెం కీలక పాత్ర పోషించాలన్నా లేదా ఎక్కువ స్థానాలు సంపాదించాలన్నా ఇక్కడ సింగిల్గా పోటీ చేస్తే రావు. ఒకవేళ తర్వాత పరిస్థితులను బట్టి కూటమి అయితే ఎట్లుంటో చెప్పలేం, కానీ ప్రధానంగా ఈ రెండు ముందుకు వస్తున్నాయి కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ ముందుకు వస్తున్నాయి కాబట్టి ప్రజలు ఎటువైపు ఉన్నారో తెలియదు. నేను అందుకే చెప్తా ఉంటా, సర్పంచ్ ఎన్నికలల్లా ఫైనల్ అవుతుంది, ఏదో ఒకసారి తెలుస్తుంది అని చెప్పి కూడా మనం చేసినాం వీడియో. కానీ ప్రస్తుతం ఏంటంటే ఎవ్వరు డిసైడ్ చేయలేటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, మీడియా కావచ్చు, ప్రస్తుతం ఏం చెప్పలేనటువంటి పరిస్థితి అయితే తెలంగాణలో ఉన్నారు. అసలు ప్రజలు ఎటువైపు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. గాయాల ఓటేసిన వాళ్ళే ఇవాళ రివర్స్గా చెప్తా ఉన్నారు, ఆయల ఓటేసిన వాళ్ళే ఇవాళ న్యూట్రల్ అయిపోయింది. ఇవాళ న్యూట్రల్ అయిపోయి మాట్లాడతలేరు. కనీసం కొంతమంది సరే మాట్లాడినా కూడా కొంతమంది మాట్లాడతలేరు. మరి ఎక్కడ ఫెయిల్ అవుతా ఉంది ప్రభుత్వం, మరి ఎక్కడ సక్సెస్ అవుతా ఉన్నది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఎంత సక్సెస్ అవుతా ఉన్నది, ఎంత ఇది అవుతా ఉన్నది అనేది ప్రజలు ఏం చెప్తలేరు. కాబట్టి వీటికి సర్పంచ్ ఎన్నికలే ఖచ్చితంగా ఒక రూపునైతే తీసుకురాబోతా ఉన్నాయి. అందుకే అసలు ప్రజలు ఎటువైపు ఉన్నారనేటటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్ మాత్రానికి ప్రస్తుతం తెలంగాణలో మాత్రం కనబడతా ఉన్నది.